మనము యేసు ప్రభు దగ్గర నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, హీఈస్ అ గాడ్ హూ కెన్ గివ్ యూ విక్టరీ వేర్ యూ హ్యావ్ అట్టర్లీ ఫెయిల్డ్. మీరు ఎక్కడైతే ఘోరంగా ఓడిపోయాడో అక్కడ మీకు సునాయాసంగా గెలుపునిచ్చేవాడు. ఎస్, ఇట్స్ పాసిబుల్. ఈరోజు నేను ఇలా మాట్లాడుతుంటే మీరు ఆశ్చర్యపోవచ్చు. నేను పల్లెటూరులో చదువుకున్నాను, తెలుగు మీడియంలో. నా కజిన్స్ అందరూ సిటీస్లో చదువుకున్నారు, బికాజ్ మై మమ్మీ పల్లెటూరులో గవర్నమెంట్ జాబ్ చేయవలసి వచ్చింది కాబట్టి. ఈరోజు నేను ఇంగ్లీష్ మాట్లాడితే నా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నటువంటి నా కజిన్స్, నాతో కలిసి పెరిగిన వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. నా దగ్గర ఉన్నంత రిచ్ వొకాబులరీ వాళ్ళ దగ్గర ఇంగ్లీష్లో లేదు. నా క్లాస్మేట్స్ ఈ సిటీలో కూడా ఉన్నారు, చాలా చక్కగా సెటిల్ అయ్యారు నా క్లాస్మేట్స్. స్కూల్లో ఐ వాజ్ ఎ టాపర్, కానీ స్కూలు ఎండింగ్లో 10th క్లాస్ 6 months అయ్యేటప్పటికి, హాఫ్ ఇయర్లీ అయ్యే టైంకి మమ్మీ డాడీ ఇద్దరు ఆఫ్రికా వెళ్ళిపోయారు. నేను గార్డియన్స్తో ఉన్నాను. సో ఐ సఫర్డ్ ఫ్రమ్ లోన్లీనెస్, ఒక కైండ్ ఆఫ్ ఎ హోమ్ సిక్నెస్. అండ్ నాకు ఇష్టమైనటువంటి కోర్స్ని, గ్రూప్ని ఇప్పించడానికి మా గార్డియన్స్ సంతకం పెట్టనన్నారు. సో ఐ స్టార్టెడ్ హేటింగ్ స్టడీస్, చదువుని ద్వేషించడం మొదలుపెట్టాను. సో వాళ్ళ మీద ఉన్న కసితోటి ఫెయిల్ అయిపోయాను. క్లాసులకి రెగ్యులర్గా వెళ్తాను, కాలేజీలో చెడిపోలేదు, నేను రాసివ్వగలను అన్నమాట. ఐ వాజ్ ద బెస్ట్ బాయ్, వెరీ గుడ్ బాయ్, బట్ అ వెరీ బ్యాడ్ స్టూడెంట్. కనీసం చదువులో రాణించకపోయినా వేరే వాటిల్లో రాణించుంటే ఎంత బాగుండేది, అది కూడా లేదు. ఆ నైపుణ్యం కూడా లేదు. మంచివాడిగా ఉండి చదువులో ఫెయిల్ అయిపోయాను. మా ఇంటికి ఒక డాక్టర్ గారు వచ్చేవాళ్ళు, మా ఫ్యామిలీ ఫ్రెండ్. వాళ్ళ అమ్మాయి ఫెయిల్ అయితే ఆయన కష్టపడి ఆ అమ్మాయిని పాస్ చేయించి తర్వాత పక్క రాష్ట్రంలోకి తీసుకెళ్ళి ఎంసెట్లో ఆమెకి రాకపోతే ర్యాంక్, ఆమెను ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేశాడు. ఆమెకంటే 1 year చిన్నోడిని నేను. తర్వాత నేను ఫెయిల్ అయితే ఆయన ఏమన్నాడంటే, స్క్రూ డ్రైవర్లు ఇచ్చి పంపించేయచ్చు కదా మీ అబ్బాయిని అన్నాడు. నాకు అప్పుడు అర్థమైంది మనుషులు ఎలాంటి వాళ్ళు. అంటే మీ అమ్మాయి ఫెయిల్ అయితేనేమో నువ్వు పక్క రాష్ట్రంలో ఇంజనీర్ని చేస్తావు, నేను ఫెయిల్ అయితేనేమో నేను మెకానిక్ని అవ్వాలి. మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రభా, నువ్వు నిజంగా నేను మారు మనసు పొందితే, నాకు రక్షణ అనుభవం ఉంటే, నాకు నువ్వు ఆత్మనిచ్చుంటే,